బులెటిన్లో మరో బ్రేకింగ్. జైల్లో ఉన్న వల్లభనేని వంశీని వైసీపీ అధినేత జగన్ కాసేపట్లో పరామర్శించనున్నారు. వల్లభనేని వంశీ ప్రస్తుతం విజయవాడ జిల్లా జైల్లో ఉన్నారు. జగన్ ఇప్పటికే వంశీ సతీమణి పంకజశ్రీని ఫోన్లో పరామర్శించారు. ఆమెకు భరోసా ఇచ్చారు. వంశీ అరెస్టు రోజు జరిగిన పరిణామాలను అడిగి తెలుసుకున్నారు. ఇవాళ స్వయంగా విజయవాడ జిల్లా జైలుకు వెళ్లి వంశీని పరామర్శించనున్నారు. కిడ్నాప్ బెదిరింపుల కేసులో వల్లభనేని వంశీని హైదరాబాద్లో అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు ఆ తర్వాత కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించారు న్యాయమూర్తి. దీంతో విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. కాసేపట్లో వైసీపీ నేతలతో కలిసి విజయవాడ జిల్లా జైలుకు వెళ్లనున్న జగన్ ములాఖతులో వల్లభనేని వంశీని కలిసి పరామర్శించనున్నారు. జైల్లో ఉన్న వల్లభనేని వంశీని ఈ రోజు మాజీ సీఎం జగన్ పరామర్శించబోతూ ఉన్నారు. ములాఖత్కి సంబంధించినటువంటి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి దుర్గా మనకు అందుబాటులో ఉన్నారు. దుర్గా, మరి కాసేపట్లో విజయవాడ జిల్లా జైల్లో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ములాఖత్లో వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కలవబోతున్నారు. ఆయన బెంగళూరు నుంచి నేరుగా గన్నవరం ఎయిర్పోర్ట్కి వచ్చి అక్కడి నుంచి నేరుగా జిల్లా జైలుకు వచ్చి వంశీతో భేటీ కాబోతున్నారు. అయితే ఈ వ్యవహారానికి సంబంధించి అంటే ఇప్పటికే వంశీ కుటుంబ సభ్యులతో ఆల్రెడీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ ఫోన్లో మాట్లాడారు. దాంతోపాటు పార్టీకి సంబంధించినటువంటి లీగల్ సెల్ కూడా వంశీ బెయిల్కి సంబంధించి లేదంటే ఈ కేసులో న్యాయ సపోర్ట్ కూడా అందిస్తున్నటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ ముందు నుంచి ఒకటే డిమాండ్ చేస్తుంది. అక్రమంగా వంశీని అరెస్ట్ చేశారు, కిడ్నాప్ కేసు అనేది అక్రమంగా పెట్టి వంశీని అరెస్ట్ చేశారంటూ కూడా వైసీపీ ఆరోపణ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వంశీని కలిసిన తర్వాత ఇదేని ఏం చెప్తారనే దానికి సంబంధించి కూడా ఆసక్తిగా ఉన్నటువంటి పరిస్థితి. అయితే మరొక పక్క వంశీ కేసుకు సంబంధించి కూడా చాలా సీరియస్గా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇప్పటికే కోర్టులో కూడా పిటిషన్లు దాఖలు చేశారు. కస్టడీ కావాలి, 10 రోజుల పాటు వంశీని కస్టడీకి ఇస్తే మరిన్ని విషయాలు ఈ కేసులో బయటకు వస్తాయంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. దాంతోపాటు వంశీ తరపు న్యాయవాదులు కూడా ఆల్రెడీ 2 పిటిషన్లు దాఖలు చేశారు. ఒకటి బెయిల్ పిటిషన్తో పాటు మరొకటి ఏదైతే జైల్లో సదుపాయాలకు సంబంధించి ముఖ్యంగా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా బెడ్ లేదంటే ఇంటి నుంచి ఫుడ్ అనేది కూడా ఇవ్వాలని ఒక రిక్వెస్ట్ చేస్తూ వాళ్ళు కూడా పిటిషన్ని దాఖలు చేయడం జరిగింది. మొత్తం ఈ కేసుకు వ్యవహారానికి సంబంధించి నిన్న కీలకమైనటువంటి పరిణామాలన్నీ కూడా కోర్టులో జరిగాయి. ఎవరైతే ఆ కేసులో ఉన్నటువంటి సత్యవర్ధన్ నిన్న జడ్జి ముందు పోలీసులు ప్రవేశపెట్టారు. స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. ఎవరు కిడ్నాప్ చేశారు, ఎందుకు కిడ్నాప్ చేశారు, ఎందుకు కేసును విత్డ్రా చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు వచ్చాయనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో జడ్జి ముందే నేరుగా స్టేట్మెంట్ ని రికార్డ్ చేశారు పోలీసులు. తర్వాత ఈ కేసుకు సంబంధించి ఫర్దర్ గా కోర్టు ఏం డిసిషన్ తీసుకుంటుందనేది తెలియాల్సింది. ఎందుకంటే పోలీసులు ఈ కేసుకు సంబంధించి చాలా సీరియస్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. టెక్నికల్ ఎవిడెన్స్ ను రాబట్టే ప్రయత్నాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో 10 రోజుల పాటు వంశీని కస్టడీకి ఇవ్వాలంటూ కూడా పోలీసులు ఆల్రెడీ పిటిషన్ దాఖలు చేశారు. దానిపైన కూడా ఈ రోజు వాదనలు జరిగే అవకాశం కనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ రోజు క్లారిటీ అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మరొక పక్క బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేసినటువంటి వంశీ తరపు న్యాయవాదులు దానిపైన కూడా క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా వంశీ అరెస్టు తర్వాత ఏపీ రాజకీయ వ్యాప్తంగా ఒక చర్చ అనేది జరుగుతుంది. ముఖ్యంగా అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ మధ్య జరుగుతున్నటువంటి మాటల యుద్ధం కూడా చూసాము. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి కాసేపట్లో నేరుగా బెంగళూరు నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్కి వచ్చి అక్కడి నుంచి నేరుగా జిల్లా జైలుకు వచ్చి మరి కాసేపట్లో వంశీని పరామర్శించబోతున్నారు. ములాఖత్లో వంశీతో కలిసి ఆ విషయాల గురించి మాట్లాడబోతున్నారు. అయితే వంశీ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఏం చెప్తారనే దానికి సంబంధించి కూడా క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. దీని గురించి ఫర్దర్ గా వైసీపీ ఏమైనా న్యాయ పోరాటం ఏ విధంగా చేయబోతుందనే దానికి సంబంధించి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్లారిటీ ఇవ్వబోతున్నారు. రైట్ దుర్గా.